జారి తుళ్ళింతవుతుంది, ఓ గుండె జారి గల్లంతవుతుంది. ఏంటో ఒళ్ళంతా చిడచడం ఉంటుంది. అలాగా వెళ్ళి ఏట్లో మునుగు. చిలకమ్మ నువ్వు వస్తానంటే ఇద్దరం కలిసి మునుగుదాం. నేనుగా నీ జుట్టు పెట్టుకుని ఉంచాననుకో మన్నాడికి శవం అయితే ఒళ్ళు దగ్గర పెట్టుకున్నా. ఊరికే సరదా కన్నాలే. ఒరే మను, ఇప్పుడు కార్యక్రమం ఏంటంటే మీరిద్దరూ సరిగంగ స్నానాలు చేయాలి. చేస్తాం, కానీ గంగేది? విన్నారా, ఈయనకి గంగ కావాలట. ఒరే గంగ అంటే నీళ్లురా, తెలుగు నేర్చుకో. అలాగా? ఒరే పిచ్చి చచ్చినోడా, నీళ్లు తోడి ఆ అమ్మాయి తల మీద పోయి. ఓకే. అమ్మాయి నువ్వు తోడి వాడి తల మీద పోయి. ఒరే మను, మీరిద్దరూ చెరో సబ్బు తీసుకోండి. ఓకే. ఆగో, ఒకళ్ళనొకళ్ళు పెట్టుకోవాలి. ఇప్పుడు చూసుకో, ఈ సబ్బుతో నేను మ్యాజిక్ చేస్తా. సబ్బు దొరికింది కదా అని చేతి తగలకూడని చోటు తగిలించావనుకో, నేను నిన్ను వదలను. ఆగిపోయా. బ్రతికిపోయావు. సింధు, అబ్బాయి ఒంటికి సబ్బురాయి. నేను రాయను, అతన్నే రాసుకోమను. అదేమిటే, సరిగంగ స్నానాలు అంటే కొన్ని పద్ధతులుంటాయి. నాకు అవన్నీ తెలియవు, నేను రాయనంతే. మా అమ్మాయి గారు అంతే, ఒకసారి ఫిక్స్ అయితే ఆవిడ మాట ఆవిడ వినరు. ఏయ్, అలా పోసుకోవడమేనా, ఒళ్ళు రుద్దుకునేది ఏమైనా ఉందా? ఒరే మను, అది కింద పెట్టు. ఓకే. చిలక చిలక, ఆ కుంపటి తీసుకెళ్ళిపో. అమ్మాయి నువ్వులే. ఒరే మను, నువ్వు వచ్చి ఇలా కూర్చో. ఇదిగో ఇది తీసుకో, వాడి తల చూడు. ఒరే పిచ్చి చచ్చినోడా, అలా కదలకూడదురా. నువ్వు అలా కదిలితే అది ఎలా తుడుస్తుంది? నేను కదలకుండా ఉండాలంటే ఏదైనా పట్టుకోవాలి. చూడవే, అలా మొహం చూస్తావేంటి? శభాష్, ఇద్దరు పోటీ పడి తుమ్ముతున్నారే. నువ్వు చెప్పే ప్లాన్లన్నీ ఇలాగే ఉంటాయి. ఒకటి అనుకుంటే ఇంకోటి అవుతుంది. చూడు, ఇప్పుడు ఇద్దరికి పరిచయం పట్టింది. ఇప్పుడు ఏం చేద్దాం? గాబరా పడకు, ఏం జరిగినా మన మంచికే. అదెలాగా? చెప్తాగా. చెప్పి చావు కొరక్కు. వాళ్ళిద్దరిని అలాగే వదిలేసేస్తే దాని ప్రకారం జరిగిపోతుంది. వాళ్ళ మన దారికి వచ్చేస్తారు. అదన్నమాట. ఏడు చూస్తుంది.
చిలకమ్మా ఇలా రా. ఇది పట్టుకో. అంత కోపం దేనికి బంగారం? నువ్వు ఈ రగ్గులో దూరింది ఆవిరి పట్టానుక నన్ను కాకా పడ్డానుక? బై 1 get 1 ఫ్రీలా 2 చేద్దామని. వర్కౌట్ అవ్వదు, వదిలే. ఎందుకు? నేను చేసిన క్రైమ్ ఏంటి? నన్ను మోసం చేయడం. నువ్వు రాత్రి కాల్ గల్తో గడిపావంటే నువ్వు చాలా చీప్ ఫెలోవి. నీకు మొరాలిటీ లేదు. సింధు ప్లీజ్. ఆవిరి హాయిగా ఉంది, ఒక్కదాన్నే పట్టుకుంటే ఇంకా హాయిగా ఉండేది. ఏంటో గుసగుసలు వినపడుతున్నాయే, అంటే రగ్గులో చర్చలు జరుగుతున్నాయన్నమాట. ఎక్కడో చూసినట్టుంది. పంకజం ఓసిదో 10 ఏళ్ల క్రితం ఎట్టా ఉందో ఇప్పుడు అట్టాగే ఉంది. పంకజం పంకజం ఓహో, మనం మాట్లాడాలంటే మనకు బాడీ కావాలి కదా. మర్చిపోయా. ఎవడో బకరాగాడు వస్తున్నాడు. వీళ్ళు దూరిపోయి దాన్ని ఒక ఆట ఆడిస్తా. వస్తున్నానే. పంకజం, ఏ పంకజం. దొంగ సచ్చినోడా, నీకేం పోయే కాలం రా. వసే ఆగు, నీతో మాట్లాడాలి. ఎట్టెట్టా? ఏరా, ఒళ్ళు ఎలా ఉంది? ఊరుకోవే, ఎందుకంత కోపం? నీకు జాంపండు కొనిస్తాలే. నాకు జాంపండు ఇష్టమని నీకెలా తెలుసురా? నాకన్నీ తెలుసులేవే. నీకు జాంపండు ఇష్టం, చలమయ్య హోటల్లో మినపట్టు ఇష్టం. అవును, నిజమే. చిరంజీవి సినిమాలు ఇష్టం కదా. వసే నీకు గుర్తుందా, ఘరానా మొగుడు సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా 4 రోజులు చూసావు. ఓర్ని, నా జాతకం మొత్తం చెప్పేస్తున్నావురా. ఇంకా చెప్పనా, నువ్వు మీ అక్క పెళ్ళిలో సడన్ గా 2 గంటలు మాయమైపోయావు. మాయమై ఎక్కడికి వెళ్ళానో కూడా తెలుసా? అసలు నువ్వెవరు? నీకివన్నీ ఎలా తెలుసు? చెప్పుకోవచ్చుద్దాం. ఒరేయ్, నీకు దయ్యాలతో ఆత్మలతో మాట్లాడే విద్య కూడా తెలుసా? ఈ పంకజం ఒకటి మొగుడిని కలుపుకోకుండా నడుస్తుంది. ఈ రహస్యాలన్నీ తెలిసిన గవర్రాజు ఎప్పుడో పోయాడే. నా కళ్ళు కప్పి ఈడితో తిరుగుతున్నావా? నీకిప్పుడే ఇడాకులు ఇచ్చేస్తా. ఓ నాయనో, దీనికి ఆపురం మనం కూల్చేసామంటే పై లోకంలో కూడా మనకు మనశ్శాంతి ఉండదు. అబ్బా, ఏంట్రా, నువ్వు నాకు విడాకులిస్తావా? నీ గురించి నేను చెప్పనా? ఏరా, నన్ను పుట్టింట్లో వదిలేస్తావా? దేనికిరా? వీళ్ళేంటి గొడవ పడుతున్నారు? నువ్వు ఇస్త్రీ లావణ్యని గోకింది నాకు తెలియదు అనుకున్నావా? కిరాణా షాప్ దగ్గర నిలబడి ఇంటర్ ఫెయిల్ అయిన మీనాక్షికి ట్యూషన్ చెప్తానని కడుపు చేసి టౌన్ కు తీసుకెళ్లి అబార్షన్ చేయించింది నాకు తెలీదా? ఇంకా చెప్పమంటావా నీ కథలు? వీళ్ళేంటి పచ్చి నిజాలు నా ముందు మాట్లాడుకుంటున్నారు? వద్దే, నీకు ఇవన్నీ తెలుసా? నాకు తెలీదే. పద వెళ్దాం. నువ్వు నా భార్యవి, నా జీవితంలో సగభాగం. పద వెళ్దాం, పదవే, ఇంటికి వెళ్దాం, పద. పో
పోయి ఆఫ్ కొట్టి పడుకో. ఏమైంది నాకు? ఒళ్ళంతా తిమిరి తిమిరి ఉందాయి. ఏ క్యాయ్? ఉఫ్. ఒరేయ్, నీకు తెలుసా వీళ్ళిద్దరిది గొప్ప లవ్. హా? చాలా గొప్పగా లవ్ చేసుకున్నారా. మను, నేను ఒక ఐడియా చెప్పనా? మీరిద్దరి లవ్ స్టోరీ కలిపి చెప్పండి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సెంటెన్స్. అవునరా, ఈ ఐడియా చాలా బాగుంది. మొదలు పెట్టండి. సడన్ గా నా ఆఫీస్లో కనిపించింది. తనని చూడగానే నా మనసు ఫ్యూజ్ ఎగిరిపోయింది. ఆమె చేతిలో కాగితాలు ఎగిరిపోయాయి. ఆ తర్వాత చాలా కథ నడిచింది. చివరికి ఒక రోజు నాకు ప్రపోజ్ చేశాడు. అయ్యో ఏమైంది ఇవాళ, ఏదో అవుతోంది నీ వల్ల. అయ్యో ఏమైంది ఇవాళ, ఏదో అవుతోంది నీ వల్ల. నీ కంటి చూపుల్లో ఏముందే, అరే నీ వైపే దూకింది నాకుంటే. ఆ తర్వాత మాకు మా పేరెంట్స్ ఎంగేజ్మెంట్ చేశారు. పెళ్లికి ముహూర్తం పెట్టించారు. ఎంగేజ్మెంట్ జరగగానే పెళ్లి కూడా వెంటనే జరిగిపోయి ఉంటే బాగుండేది. ఆ మధ్యలో ఏం జరిగింది? చెప్పకుండానే వెళ్ళిపోయిందే. సే నర్సు, ఎందుకు అలా దిగాలుగా ఉంటావు? ఇప్పుడు ఏం జరిగిందని? ఇదంతా జరగడానికి కారణం నేనే. బంగాళ లాంటి జంటకి అపార్థాలు క్రియేట్ చేశాను. సర్లేవే, జరిగిందేదో జరిగిపోయింది. అందుకే అంటారు, వదిలిన బాణం తూలిన మాట వెనక్కి రావు అని. ఇదిగో నర్సు, నీకు మన్మథ వ్రతం తెలుసా? ఆ వరలక్ష్మి వ్రతం తెలుసు, సత్యనారాయణ వ్రతం తెలుసు. ఈ మన్మథ వ్రతం ఏంటి? ఎప్పుడు వినలేదే. ఆహా, నువ్వు విన్నా వినకపోయినా ఆ వ్రతం మన సింధు మనుతో చేయించాలి. తెలియని పని ఎలా చేయించను? మీరు మరీ విడ్డూరంగా మాట్లాడతారు. ఆహా, నీకు తెలియపోవడం ఏమిటి? నువ్వు కాపాడుకు వచ్చిన కొత్తల్లో మా అమ్మ నీ చేత పట్టుబట్టలు కట్టించి నువ్వు జీడీలు పంచి చేయించలా? ఏమిటి? ఆ, ఆ గుర్తొచ్చింది, గుర్తొచ్చింది. ఆ. అమ్మో, పట్టుబట్టలు కట్టించేసి నువ్వు జీళ్లు పెట్టించేసి, అమ్మో నన్ను చిత్రహింసలు పెట్టేసింది కదా. అది చచ్చి బతికింది కానీ లేకపోతే ఈ పాటికి నా చేతిలో చచ్చి ఉండేది. అవును, మీరిద్దరు పైన కలుసుకుంటూనే ఉంటారు కదా. అబ్బా, అది కొంపతీసి అదే పంపించిందా ఏమిటి ఇక్కడికి? ఆ, సరే సరే సరే, మరి తెలియదు అంటావే? నీకు అన్నీ గుర్తున్నాయి. ఆ వ్రతం చేయించే మనిషి నేను ఇక్కడ తీసుకొస్తాను. చూడు, నువ్వే దగ్గరుండి వాళ్ళిద్దరి చేత ఈ వ్రతం చేయించాలి. ఆ? చేయించలేదనుకో నిన్ను మమ్మ దగ్గర తీసుకెళ్లాల్సి వస్తుంది. ఏడ్చావులే, నేనేం రాను. నేను చేయిస్తాను వ్రతం. ఆ. వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకెళ్తాడు, వాళ్ళ అమ్మ దగ్గరికి. నా ఆయుష్ చాలా గట్టిది. నీ తాతలు దిగి రావాలి. అయ్యో, అదేంటి శ్యామలా అలా భయపడతావు? నేను పక్కనే ఉన్నానుగా. పరపురుషుడు నీడ కూడా పతివ్రతల మీద పడకూడదని మా అమ్మ చెప్పింది. సర్లే, సైకిల్ ఎక్కు. ఇప్పటిదాకా నడిచావుగా, సైకిల్ ఎక్కు. అమ్మో, మ్మ్. మీరు నేను అలా సన్నిహితంగా సైకిల్ యానం చేస్తే లోకం ఏమనుకుంటుంది? నేనెక్కనండి. మ్మ్.
నీతో బాగా యాతన సుమి. ఆచార సంప్రదాయాలు పాటించకపోతే అనర్థాలు జరిగిపోతాయండి. ఏంటలా చూస్తావ్? వయసులో ఉన్న ఆడదాన్ని రోడ్డు మీద నడిపించడానికి సిగ్గులేదు? సిగ్గా? నాకా? రామరామా, ఏంటలా చూస్తావ్? తొక్కు. శ్యామలా, పూజారి పద. అదేమిటి శ్యామలా, గుడికి వెళ్లాల్సింది గవర్రాజింటికి తీసుకొచ్చావు? ఇవాల్టికి ఇదే గుడి, ఇక్కడే పూజ. రా డార్లింగ్. ఆంటీ, 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 ఆంటీ. నరసమ్మద్దాని ప్రేమగా పిలిచేది ఆంటీ అని పిలుస్తుందేమిటి? అపచారం కాదు కదా? ఏమిటే శ్యామల, గాలి ఇటు మళ్ళింది. ఆంటీ, నాకిందాక దారిలో మన్మధుడు కనబడ్డాడు. అతడి పేరు మన్మధుడు గాదే, మనోహర్ రావు. నువ్వు ఆగు డార్లింగ్. ఇదేంటి భాషా, వేషం, ప్రవర్తన అన్నీ మారిపోయాయి? లోపల నేనుంటే లోకమే మారిపోతుందే పిచ్చి మొహమా. అమ్మో, నా భార్య మిమిక్రీ కూడా చేస్తుందా? కేశవ, నారాయణ, గోవింద, నువ్వే దిక్కు. ఆంటీ, మన ఇంట్లో ఓ కొత్త కప్పులు ఉన్నారు కదా? అవును. వాళ్ళిద్దరితో మన్మథ వ్రతం చేయించమని నాకు మన్మథుడు చెప్పాడు. నాకు ఆ వ్రతం గురించి తెలీదే. నాకు తెలుసుగా, నేను చేయిస్తాను డార్లింగ్. ఏ ముసలి, నీకే నాయనా, నువ్వేదైనా చేయిస్తావు. ఇదేంటి నా భార్యని నాయనా అంటుంది? పూజారి డార్లింగ్, అరేంజ్మెంట్స్ చూసుకో. ఎలా చేయాలో నేను చెప్తాను. నర్సు, ఈ మన్మధవ్రతం పనిలో పని మనం కూడా చేద్దామా? సర్లే, ఈ వయసులో ఇదొక్కటే తక్కువ. ఈ పిల్లలకి తెలివి లేక ఈ తిప్పలన్నీ పడాల్సి వస్తుంది గాని మన కాలంలో మన్మథ పూజ అంటే మంచాలి వెరగొట్టడమేగా. చీపాడు. ఒసేయ్, మన్మథ పూజ అన్నావు, దానికి మంత్రం ఏమిటి, శాస్త్రం ఏమిటి, తంతు ఏమిటి? అయ్యో, నేనెప్పుడన్నానండి? నాకేం గుర్తులేదే. నర్సు, నే బయటకు వచ్చేసరికి పాపం పూజారి గారి భార్య ఇబ్బంది పడుతుంది. పూజ కానిచ్చేదాకా నేను ఆవిడ బాడీలో ఉండక తప్పదు. హలో, న్యూలీ మ్యారీడ్, ఇటు రండి. ఓం రొమాన్సాయ నమః. ఓం కౌగిలింతాయ నమః. ఓం ముద్దాయ నమః. ఒసేయ్ ఒసేయ్, ఇవే మంత్రాలే? నువ్వు నోరు ముయ్యాయ నమః. ఓం పందిరి మంచమాయ నమః. ఓం కిర్రు కిర్రు సౌండాయ నమః. ఇప్పుడు ఈ పువ్వులతో మీరు మన్మథ పూజ చేయాలి. అంటే ఈ బాణానికా? కాదు, మీరే ఒకరికొకరు పూజ చేసుకోవాలి. ఇటు జరుగు మన్మథ. ఇక్కడుండు నువ్వు. ఇప్పుడు ఈ పూలు ఒకరి మీద ఒకరు వేసుకోవాలి. ఇక ఆపండి. ఇప్పుడు మీ ఇద్దరు 7 స్టెప్స్ వ్రతం చేయాలి. పూజారి,
గోవిందా నారాయణ ఇదేం వ్రతమే? ఇప్పుడు మీరు అడుగులో అడుగు వేస్తూ గతి తప్పకుండా 7 ప్రదక్షిణలు చేయాలి. ఎవరైనా గతి తప్పారో బెత్తం దెబ్బలు తింటారు. ఓకే, వాక్. తాడు కొంచెం లూజ్ అయింది, టైట్ చేస్తాను. ఇంత దగ్గరగా ఉంటే టెంప్ట్ అయిపోతాను. పూజ మీద మనసు ఉండదు. అబ్బా ఇదేం పూజే? నాకు పిచ్చి పట్టేలా ఉంది. ఒరే పిచ్చి ఫ్లవరు, మనసులు మారటానికే ఈ పూజ. రామ రామ, ఈ భాష ఏమిటి? ఈ వ్రతం ఏమిటి? అపచారం అపచారం. యూ మౌత్ షట్టు. ఇది మోడ్రన్ ఆచారం. మీరు నడవండి. నడుం మీద చేతులు వేయి. గుడ్. అలా క్లోజ్గా ఉండాలి. మిస్టేక్ మిస్టేక్. ఆగండి. మిస్టర్ పెళ్ళికొడుకు, నువ్వే మిస్టేక్ చేశావు. సో నీకే శిక్ష. అటు తిరగండి, తిరగండి. సింధు, బెత్తం తీసుకో. మనోని చేతి మీద కొట్టు. కామెడీగానా సీరియస్ గానా? నీ ఇష్టం, నీ ప్రేమ. చెయ్యి పట్టు సుందరవదనా.